వెల్కమ్ టు టర్నీస్ కిచెన్ అండ్ గ్రీనరీ. ఈరోజు మీకు ఒక మంచి రెసిపీ చూపిస్తానండి. మీ పిల్లలు ప్రతిరోజు చేయమని అడిగే రెసిపీ అండ్ హెల్దీ రెసిపీ ఆల్సో. ఇప్పుడు ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలోకి 3 కప్పులు మైదా పిండి వేసుకొని కొద్దిగా సాల్ట్, అదేవిధంగా కొద్దిగా వామ్ అనేది వేసుకోవాలి. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత సరిపడా వాటర్ అనేది పోసి ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు పాన్ అనేది తీసుకుని దానిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అదేవిధంగా 1/2 టేబుల్ స్పూన్ సోంపు అనేది వేసుకొని ముందుగా బాయిల్ చేసుకున్నటువంటి పచ్చి బఠానీ అనేవి వేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఇలా స్మాష్ చేసుకుని దానిలోకి మెత్తగా ఉడికించినటువంటి బంగాళదుంపను కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, చాట్ మసాలా, అదేవిధంగా కొద్దిగా పసుపు అనేది వేసుకొని బాగా కలుపుకోవాలి. దీనిలోకి సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు, అది ఆప్షనల్, నేను ఇక్కడ యాడ్ చేయలేదు. ఇప్పుడు ఇలా తయారైన మిశ్రమాన్ని మనకి నచ్చిన షేప్లో చేసుకోవాలి. నేను ఇక్కడ బుల్లెట్ షేప్లో అనేది చేసుకున్నానండి, ఎందుకంటే మా పిల్లలకి దీంతో చాక్లెట్ అని చెప్పి చేద్దామని చెప్పి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి పిండిలో నుంచి ఒక చిన్న బౌల్ సైజు ఉండని అనేది తీసుకుని ఈ విధంగా పలచగా ఒత్తుకోవాలి. ఇప్పుడు ఇలా ఒత్తుకున్న తర్వాత దాన్ని సైడ్స్కి కట్ చేసి మనకి నచ్చిన షేప్లో చేసుకోవాలండి. చూసారు కదా, నేను బుల్లెట్గా ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి నేను చాక్లెట్ షేప్ అనేది తయారు చేద్దామని చెప్పి మా పిల్లలకి సర్ప్రైజ్ ఇద్దామని ఇలా చేశాను. మీరు మీకు నచ్చిన బాల్ షేప్ చేసుకోవచ్చు, పాకెట్ షేప్ చేసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది పోసుకొని వీటిని నిదానంగా అందులోకి వదులుకోవాలి. చూసారు కదా, షేప్ అనేది అయితే అలాగే ఉంది. మామూలుగా బఠానీ ఉడకబెట్టి ఇస్తే తింటారా అండి? తినరు. ఏదో ఒక వెరైటీ కావాలి. మీ ఇంట్లో కూడా పిల్లలు ఇలాగే విసిగిస్తారా? ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకొని పిల్లలకి సర్వ్ చేస్తే బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండేటువంటి మటర్ చాక్లెట్ రెడీ. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.